ఏదైతే ఇటీవల బీఆర్ఎస్ పార్టీ వరుస విచారణలను ఎదుర్కొంటుంది. మొన్న హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. నిన్న కేటీఆర్ కూడా విచారణకు హాజరయ్యారు. ఏదైతే 2014 నుంచి 23 మధ్య కాలంలో వీళ్ళు పనిచేసిన 10 ఏళ్ల కాలంలో అక్రమంగా ఫోన్ ట్యాప్ చేశారంటూ పంజగుట్ట పిఎస్లో కేసులు నమోదయ్యాయి. సో ఆ కేసులను ఆధారంగానే ఇప్పుడు ఈ విచారణలు జరుగుతున్నాయి. సో అయితే ఇప్పుడు ఈ హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ విచారణ అయిపోయింది. నెక్స్ట్ కేసీఆర్నే విచారించబోతున్నారా అంటే అవును అనే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో వరుసగా కేసీఆర్ గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నోటీసులు ఇచ్చారు. సో ఎంక్వైరీకి హాజరయ్యారు. సో అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక ఏదైతే ఏకసభ్య కమిషన్ ఏదైతే ఏర్పాటు చేశారో జస్టిస్ పిసి ఘోష్ అప్పుడు విచారణకు హాజరయ్యారు. అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యంగా వినిపిస్తుంది ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ పేరే వినిపిస్తుంది. కాబట్టి సో ఈ హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ని కూడా సాక్షులుగానే పిలిచినట్టుగా సిట్ చీఫ్ సజ్జనార్ చెప్పారు. సో అయితే నెక్స్ట్ కేసీఆర్ని విచారించబోతున్నారా అనేది అయితే కొంత బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు వరుసగా ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ల ముందు కేటీఆర్కు ఈ కార్ రేస్లో నోటీసులు ఇచ్చారు, విచారించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. సో మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా ఏదైతే కేసీఆర్ను కూడా విచారించబోతున్నట్టుగా ఇప్పుడు జరుగుతున్న వాస్తవ పరిస్థితులను చూస్తే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏదైతే ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని ఆరోపణలు చేస్తుంది. ఎలక్షన్లలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము లేకనే సో ఇలా విచారణ పేరుతో వేధిస్తున్నారు. ఏదైతే ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రుల మధ్య తీవ్రమైన విభేదాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఒరిస్సాలో ఉన్నటువంటి ఒక బొగ్గు గని నైని బొగ్గు గని అనే ఒక బొగ్గు గనిలో సో ఏదైతే మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్య కొంత విభేదాలు వస్తున్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఇదే ఆరోపణ చేస్తుంది. హరీష్ రావు అదే ఆరోపణ చేశారు. కేటీఆర్ కూడా అదే ఆరోపణ చేశారు. ఏదైతే ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి తన బావమర్దికి బొగ్గు బ్లాక్లను కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క ప్రశ్నిస్తే సో అందరినీ విచారణ పేరుతో గతంలో ఏదైతే కేసులు ఇచ్చారో వాటితో విచారిస్తున్నారు. సో అందులో వేధింపులే తప్ప ఇక్కడ ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు. ప్రభుత్వం ఏదైతే పూర్తిగా వ్యతిరేకత వచ్చినప్పుడు మాత్రమే ఈ డైవర్షన్ పాలిటిక్స్కు తెరదీస్తూ వస్తుంది. కాబట్టి సో నెక్స్ట్ కేసీఆర్ను కూడా విచారిస్తే సో కొంత బీఆర్ఎస్ పార్టీ అణిగిమణిగి ఉంటుంది. సో ప్రభుత్వం పైన పెద్దగా అలిగేషన్లు చేయదు అన్న ఉద్దేశంతో మాత్రమే తమను విచారిస్తున్నారని అయితే బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకులు చెప్తున్నారు. చూడాలి మరి రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్కు నోటీసులు ఇస్తారా, నోటీసులు ఇస్తే అతను మరి విచారణకు హాజరవుతారా లేదా. ఇప్పటికే సుప్రీంకోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు ఫోన్ ట్యాప్ చేసినట్టు. సో కాబట్టి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కేసులను కూడా 2 న్యాయస్థానాలు కొట్టేసినాయి. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక సిట్ని ఏర్పాటు చేసి కక్షపూరితంగా తమ మీద కేసులు పెట్టి సో వేధింపుల మీద వేధిస్తున్నారు. సో తమ యొక్క వ్యక్తిత్వ హననానికి కూడా ఈ గవర్నమెంట్ పాల్పడుతుందని నిన్న కేటీఆర్ పెద్ద ఎత్తున వ్యాఖ్యానించడం జరిగింది. చూడాలి మరి కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అనేది అయితే రాబోయే కాలంలో చూస్తుంది. అసలు ఈ నోటీసులు ఇస్తారా, ఇస్తే హాజరవుతారా, ఏం జరగబోతుంది రాబోయే కాలంలో అనేది అయితే వేచి చూడాల్సి ఉంటుంది.